సీఎం చంద్రబాబు చాలా దూరదృష్టి గల వ్యక్తి అని, ఆయనకు ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ఉందని, అందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతికి బహుతరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు వసతులతో నిర్మాణం చేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా పహల్గాం ఘటనలో మరణించిన వారికి నివాళులర్పించిన నవీన్ సింహాచలంలో భక్తుల మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పోరాటాన్ని అణచివేయాలని చాలా ప్రయత్నాలు చేసి ఇది ఒక సామాజిక వర్గ పోరాటం అని చెప్పేవారు, లేకపోతే ఒకరు నడిపిస్తున్నారు వెనకాలని చెప్పేవారు. రాజధాని ప్రాంతంలో మీరు చూసుకున్నట్టయితే అధిక సంఖ్యలో ఎస్సీ గ్రామాలు ఉంటాయి, ఎస్టీలు ఉంటారు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. అందరి కలిపే ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా ఉంది. అయినా సరే ఈ రాజధాని అంతా ఒక సామాజిక వర్గానికి అంటగట్టి రాజధానిని నిర్వీర్యం చేసి అక్కడ రమారమి 9,000 కోట్ల రూపాయలతోటి వివిధ రకాలైన ఆఫీసులకు కానీ, బిల్డింగులకు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్కి కానీ, లేకపోతే ఆఫీసర్ క్వార్టర్లు కానీ ఆ రోజు పెట్టినట్టే ఉంది. ₹1 కూడా మళ్ళీ దాని మీద పెట్టని పరిస్థితి. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే వీటిలన్నిటినీ కూడా అధిగమించి మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి వైపు నడపడానికి ఖచ్చితంగా పరుగులు పెడుతుంది. మొన్నే 65,000 కోట్ల రూపాయలతోటి రాజధాని అభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. అదే కాకుండా పునర్నిర్మాణానికి ఇమీడియట్గానే 48,012 కోట్ల రూపాయలని ప్రభుత్వ అనుమతులతోటి పనులు ముందుకు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మీరు ఒక్కటి ఆలోచించుకున్నట్టయితే ఈ అమరావతి నిర్మాణానికి కానీ, రాజధాని నిర్మాణానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగానే. ఆ విధంగా ఒక ప్రణాళికని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.